శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధరణి సర్వాభీష్టదాతవీవౌటచే ఎద్దాని గోరిన నిత్తువు అయిన చూడ భక్తి జ్ఞాన శూన్యుండనౌట ధైర్యముగానే నాకు మోక్షము నిమ్మటంచు వచింపనోరాడదు. నా స్థితి నాకే తెల్లముగాన లోకనాథ, ఎట్టి పుట్టువు ముందు పుట్టజేసిన నీదు సేవను ఏమరకుండ చేయుమిదియే కోరినాడ. నిరక్షర కుక్షి ప్రభుని గొప్ప ఉద్యోగమిమ్మని కోరగలడే. సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణ, ధరణి సర్వాభీష్టదాతవీవౌటచే ఎద్దాని కోరిన ఇత్తువు. నీవు ఈ సకల చరాచర ప్రపంచంలో ఎవ్వరు ఏది అడిగినా సరే ఇవ్వగలిగిన దాతవు. సర్వాభీష్టదాతవీవౌటచే, సర్వాభీష్టములను అన్ని కోరికలను కూడా తీర్చగలిగినటువంటి వాడివి. ఏ జీవికైనా నీవు సర్వాభీష్టదాతవి అవటం చేత ఏది కోరినా ఇస్తావు. కానీ నేను భక్తి జ్ఞాన శూన్యుండనౌట, భక్తి లేనివాణ్ణి, జ్ఞానం లేనివాణ్ణి, జ్ఞానశూన్యుణ్ణి, భక్తి శూన్యుణ్ణి అయిన నేను ధైర్యముగానే నాకు మోక్షము నిమ్మటంచు వచింపనోరాడదు. ధైర్యంగా నాకు మోక్షాన్నివ్వయా అని అడగటానికి నాకు నోరు రావట్లేదు. ఎందుకనంటే నాకు అర్హత లేదు. నేను భక్తి లేనివాణ్ణి, జ్ఞానశూన్యుణ్ణి. అటువంటి నేను ధైర్యంగా నాకు మోక్షం ఇమ్మని ఎలా అడగగలను? నాకు ముక్తినివ్వయ్యా స్వామి అని నిన్ను నిలదీసి అడగగలరు నీ భక్తులు. నాకు భక్తి లేదు. జ్ఞానులు తమ జ్ఞానంతో తమను తాము నీకు సమర్పించుకుని నిన్ను వారిలో నిలుపుకుని నీలో ఐక్యం కాగలరు. నీ అనుగ్రహం పొందేటందుకు తీవ్రమైన తపస్సుని ఆచరించగలరు. నాకు ఆ జ్ఞానము లేదు, ఈ భక్తి లేదు. కనుక భక్తి జ్ఞాన శూన్యుండనౌట ధైర్యముగానే నాకు మోక్షము నిమ్మటంచు వచింపనోరాడదు. నీకు ధైర్యంగా నాకు మోక్షాన్ని ఇవ్వయ్యా నిన్ను అడగటానికి నాకు నోరు రావట్లేదు. నా స్థితి నాకే తెల్లము, నా స్థితి నాకే తెలుసు. కాన లోకనాథ, ఓ లోకేశ్వర, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఎట్టి పుట్టువు ముందు పుట్టజేసిన నాకు ఎటువంటి జన్మని కలిగించినా సరే ఈ జన్మ తరువాత నీదు సేవ ఏమరకుండ చేయుము. నిన్ను సేవించటం అనేటువంటిది నిరంతరము జరగాలి ఆ జన్మలో. నీ సేవ నుండి ఒక్క క్షణం కూడా నేను ప్రక్కకి వెళ్లకుండా చూడు. అటువంటి దృఢమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు వచ్చే జన్మలో. ఇది ఏ కోరినాడా, వచ్చే జన్మలో నిరంతరము కూడా నిన్ను స్మరిస్తూ నీ ధ్యానంలో గడిపేటువంటి స్థితిని నాకు ప్రసాదించు. ఎందుకని అడుగుతున్నానంటే, ఇలా నిరక్షర కుక్షి ప్రభుని గొప్ప ఉద్యోగమిమ్మని కోరగలడే. నిరక్షర కుక్షి అయిన వాడు, అజ్ఞాని, ఏ రకంగా కూడా అర్హత లేనటువంటి వాడు ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళి, ప్రభు నాకు గొప్ప ఉద్యోగం ఇవ్వు, నీ ఆస్థానంలో ఉన్న అద్భుతమైనటువంటి ఉన్నతోద్యోగాన్ని నాకు ఇవ్వయ్యా అని ఒక నిరక్షర కుక్షి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగలేడు. అలాగే లోకేశ్వరుడు అయినటువంటి నిన్ను భక్తి జ్ఞానహీనుడనైన నేను మోక్షం నాకు ఇవ్వయ్యా అని అడగట్లేదు. వచ్చే జన్మలో దృఢమైన భక్తిని ప్రసాదించమని అడుగుతున్నాను. కృష్ణం వందే జగద్గురుం.